తెలుగు రాష్ట్రాలకు డిసెంబర్ టెన్షన్ పట్టుకుంది. ఓవైపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో అదే సమయంలో రాజకీయ వేడి మొదలు కానుంది. మొత్తంగా చలి పుట్టించే డిసెంబర్ నెల పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ తెలంగాణ ప్రభావం ఏపీపై పడుతుందా? ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు బయటకొస్తే ఎలాంటి అస్త్రాలు ప్రయోగించనున్నారు? తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయం, డిసెంబర్లో పెరగనున్న పొలిటికల్ హీట్, చంద్రబాబు అరెస్టుతో మారిన పాలిటిక్స్, డిసెంబర్లో తెలంగాణ ఫలితాలు, ఏపీపై తెలంగాణ ఫలితాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ ఫైట్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టుతో హై టెన్షన్ నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు, పొత్తుల సమీకరణాలు, కోర్టు విచారణలు వంటి వాటితో చలి ఎక్కువగా ఉండే డిసెంబర్ నెలలోనే పొలిటికల్ హీట్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే నెల ఇరు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లో ఫలితాలు వెల్లడించనున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏపీపై ప్రభావం చూపనున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితం బట్టి రాజకీయ పార్టీలు ఏపీలో తమ వ్యూహాన్ని అమలు చేయనున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెంపడనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలే మారిపోనున్నాయి. అటు బీజేపీ సైతం గెలుపోటములతో ఏపీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు 3 రాజధానుల కేసు విచారణ సుప్రీంకోర్టులో డిసెంబర్లో రానుంది. చాలా రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. డిసెంబర్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీసును విశాఖలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిషికొండ నిర్మాణాలు క్యాంప్ ఆఫీస్ కోసమేనని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో న్యాయస్థానం విచారణ చేపట్టి స్పష్టమైన తీర్పు వస్తే మాత్రం సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే వైసీపీపై తీరని ప్రభావం చూపే అవకాశం ఉంది.
అటు డిసెంబర్లో పొత్తుల వ్యవహారం సైతం తేలిపోనుంది. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను అనుసరించి బీజేపీ ఏపీలో వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి కట్టాయి. బీజేపీ కనుక ఆ కూటమిలో చేరితే జగన్ ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నవంబర్లో ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై టీడీపీ గట్టిగానే పోరాటం చేస్తుంది. చంద్రబాబు బయటకు వచ్చిన మరుక్షణం కీలక రాజకీయ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్నారా, లేకుంటే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం కూడా డిసెంబర్లోనే వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలకు డిసెంబర్ వేదికగా మారడం ఖాయంగా తెలుస్తోంది.